వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటప్పుడు స్ట్రగుల్స్ రావడం చాలా కామన్ అండి. కానీ దాన్ని అధిగమించాలి అంటే మనం ఏం చేయాలి? ఒక అష్టాంగ మార్గాన్ని మనం తీసుకుంటే ఈ 8 సూత్రాల ద్వారా మీరు దాన్ని అధిగమించవచ్చు. మీకు వచ్చే స్ట్రగుల్స్ అన్నీ కూడా అధిగమించడానికి ఈ అష్టాంగ మార్గం ఉపయోగపడుతుంది. ఏంటి 8 ఫార్ములాస్ అంటే, ఫస్ట్ మీరు చేసేది ఓవర్ థింకింగ్ తగ్గించుకోవాలండి. ఓవర్ థింకింగ్ ఏంటంటే, ప్రజెంట్ ఉన్న సమయాన్ని వదిలేసి ఫ్యూచర్లో ఏమవుతుంది అనే భయం మిమ్మల్ని వెంటాడుతుంది. ప్రజెంట్ ఉన్నటువంటి సిలబస్ని కంప్లీట్ చేయకుండా నేను ఇది చేయగలుగుతానో లేనో అనే సమయాన్ని ఎక్కువగా వెచ్చించడం వల్ల ఉన్న సమయం వేస్ట్ అవుతుంది. అంటే సిలబస్ ఎక్కువగా ఉంది, సమయం తక్కువగా ఉంది, నేను చదువుతానో లేదో అనటం వల్ల సమయం ఇంకా దిగజారిపోతుందే తప్ప సమయం మీకు రాదు. అందుకని స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ ఏంటంటే, మీకున్న ప్రస్తుతంలో జీవించండి. మీకున్నటువంటి ఎఫర్ట్ని 100% పెడుతున్నారా లేదా చూసుకోండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే సమయాన్ని మీరే కిల్ చేస్తున్నారు ఓవర్ థింకింగ్ వల్ల. ఓవర్ థింకింగ్ అంతా వదిలేసేయండి. సింపుల్గా సిలబస్ మీద ఫోకస్ చేసి మీ సాధ్యమైనంత వరకు సిలబస్ని కంప్లీట్ చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళండి. సో ఓవర్ థింకింగ్ వల్ల మీరేం థింక్ చేస్తున్నారు? సమయం వృధా అవుతుందేమో, తక్కువ ఉందేమో అనుకుంటారు. ఆ థింకింగ్ వల్ల ఇంకా తక్కువైపోతుంది. సో ఓవర్ థింకింగ్ని తగ్గించాలి. రెండోది కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మోటివేషన్ కోసం ఉరుకులు పెడుతూ ఉంటారు. ఎవరో తెలుసా? కన్ఫ్యూజన్లో ఉన్నవాళ్ళు. కన్సిస్టెన్సీ అనేది మీకు అలవాటైతే రోజుకి కనీసం 5-6 గంటల ప్రిపరేషన్ కొనసాగిస్తూ మీరు కనుక కంటిన్యూగా చేయగలిగితే, వెళ్ళగలుగుతూ ఉంటే ఆటోమేటిక్గా అదే మీకు మోటివేషన్. అలా చేయలేని వాళ్ళు ఒక 10 రోజులు చదివి 20 రోజులు ఆపేసి, ఒక రోజు చదివి 2 రోజులు ఆపేసిన వాళ్ళకి మోటివేషన్ అవసరం. కానీ కన్సిస్టెన్సీ అనేదే మీకు మోటివేషన్. మూడోది వచ్చేసి లిమిటెడ్ సోర్స్ స్ట్రాటజీ. సపోజ్ ఎస్వీఆర్ అకాడమీని తీసుకున్నారు, దీన్నే చదవండి, దీని స్టడీ మెటీరియల్ ఫాలో అవ్వండి, టెస్ట్ సిరీస్ దీన్నే రాయండి, ఎనఫ్. అంతేకాని ఒక దగ్గర తీసుకొని ఇంకొక దగ్గర చూసుకొని ఇంకొక దగ్గర చూసుకొని ఇంకో బుక్ చదివి ఇలా చేయటం వల్ల మీకే నష్టం. మోస్ట్ ఇంపార్టెంట్, ఒక సోర్స్నే ఫాలో అయ్యి దాన్నే రివిజన్ 2 సార్లు చేయడం వల్ల ఎక్కువ మార్క్స్ సంపాదిస్తారు, రివిజన్కి సమయం ఉంటుంది. లేదా వెరైటీ ఆఫ్ సోర్సెస్ చూస్తే మీకు సమయం పోతుంది. అండ్ ఏదైతే రివిజన్ చేశారో దాని తర్వాత టెస్టులు రాసుకోవాలి. వన్స్ మనకు వచ్చిన తర్వాతే మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి. మనం రాకముందే టెస్టులు మొదలుపెట్టి చదవడం వల్ల అసలు సిలబస్ ఏంటో తెలియకుండా, సిలబస్ కంప్లీట్ చేయకుండా టెస్టులు రాయడం వల్ల ఉపయోగం లేదు. అండ్ నెగిటివ్ మార్కింగ్ స్ట్రాటజీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ ఈ షార్ట్ వీడియోస్లో నెగిటివ్ మార్కింగ్ గురించి చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా నేను ఇస్తాను, చూడండి. నెగిటివ్ మార్క్స్ని ఎలా తగ్గించుకోవచ్చు. మీరు ముందే ఈ వీడియో చూస్తే రాబోయే ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్క్సింగ్ రాకోకుండా మీ ప్రిపరేషన్ కొనసాగుతుంది అనమాట. అండ్ 7th వచ్చేసి కంపారిజన్ ట్రాప్లో పడిపోతూ ఉంటారు. అంటే పక్క వాళ్ళ మీద చూసి వాళ్ళు చదివారు, వాళ్ళు 10 hours అవుతున్నారు, వాళ్ళు నాకన్నా ఎక్కువ బుక్స్ చదివారు, వాళ్ళు నాకన్నా ఎక్కువ చేశారు, ఈ ఆలోచన వల్ల మీకున్నది కోల్పోతారు. కంపారిజన్ ట్రాప్లో పడకండి. అండ్ 8th వచ్చేసి మెంటల్ హెల్త్. మీరు ఒక 5-6 గంటలు చదివారు ఈరోజు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి, సో వెరీ గుడ్. మీరు ఒక 1/2 hour యోగా చేయడం, ఒక 1/2 hour ప్రకృతిని ఆస్వాదించడం, ఇలా మీ మెంటల్ హెల్త్ని పాజిటివ్ వైబ్రేషన్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని పక్కవాడితో కంపారిజన్ చేస్తూ కంపారిజన్ ట్రాప్లోకి వెళ్ళొద్దు ఖాళీగా ఉన్న సమయాన్ని. సో ఈ 8 సూత్రాలను కనుక మీరు ఫాలో అవ్వగలిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో, ముఖ్యంగా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ని అచీవ్ చేయడానికి మీకు మంచి స్ట్రెంత్ లభిస్తుంది అనమాట. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.